హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. బిగుస్తున్న గొర్రెల ఉచ్చు, కుంభకోణంలో ప్రజాప్రతినిధులు కేంద్రంగా దర్యాప్తు. కుంభకోణంలో ప్రజాప్రతినిధుల సెంటర్గా దర్యాప్తు జరుగుతుందట. ఏసీబీతో పాటు రంగంలోకి ఈడీ, మనీ లాండరింగ్ అంశంపై కేసు నమోదు. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ సమగ్ర సమాచారం కోరుతూ గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సంస్థ ఎండీకి లేఖ. అత్యవసరంగా పరిగణించి అందజేయాలంటే సూచన. ఇప్పటికే 9 మంది అరెస్టు, పరారులో ఉన్న కాంట్రాక్టర్లు దొరికితే కొత్త కోణాలు వెలుగులోకి. నేడు పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి ఈడీ అధికారులు. ఈడీ మొత్తానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు గొర్రెల స్కామ్లో 700 కోట్ల రూపాయలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ స్కామ్లో 700 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి పశుసంవర్ధక శాఖ మంత్రి ఓఎస్డి కళ్యాణ్ని, దానికి సంబంధించిన ఒక చైర్మన్ రామచంద్ర నాయక్ని అరెస్ట్ చేశారు. దాంతోపాటు ఇంకా కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. అది అడుదిరిగి ఇడిదిరిగి మొత్తానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈడీ చేతికి పోయింది. ఈడీ దీంట్లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ ఉంది కాబట్టి పిఎంఎల్ యాక్ట్ ప్రకారం మాకు కూడా అర్హత ఉంది ఎంక్వైరీ చేయడానికి, విచారణ చేయడానికి. దానికి సంబంధించిన రికార్డు ఇవ్వండి అని పశు సంవర్ధక శాఖ ఎండీకి నిన్న లేఖ రాశారు ఈడీ. అర్జెంటుగా, మోస్ట్ అర్జెంటు దాంట్లో కేటగిరీలో తీసుకొని దీంట్లో ఆ సమాచారం అంత ఇవ్వండి. పిఎంఎల్ఏ చట్టం కింద లేఖలు రాశారట. గొర్రెల పంపిణీ పథకంలో కోట్ల రూపాయల పక్కదారి పట్టినట్టుగా ఏసీబీ దర్యాప్తులో ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఈడీ అధికారులు ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేశారు. వెంటనే కేసు దర్యాప్తు కోసం అవసరమైన వివరాలు ఇవ్వాలంటూ తెలంగాణ గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సంస్థ ఎండీకి లేఖ రాశారు. మొత్తం మీద 9 అంశాలకు సంబంధించిన సమాచారం కోరారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 54 కింద లేఖ రాసిన ఈడీ హైదరాబాదు జోనల్ కార్యాలయం డిప్యూటీ డైరెక్టరు మాగిమాయ్ అరోకియారాజు కోరిన సమాచారాన్ని అత్యవసరంగా పరిగణించి అందజేయాలని సూచించారు. ఈ కుంభకోణంపై కేసు నమోదు చేయడం, ఆ వెంటనే పూర్తి వివరాలు కోరుతూ సంబంధిత శాఖలు లేఖలు రాయడంతో ఈ కేసులో ఈడీ దూకుడు మీద ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇది లబ్ధిదారుల పేర్ల నుంచి చెక్కుల దాకా మొత్తం అడిగారట. వాస్తవంగా ఇక్కడ ఏమైంది, ఒక్కొక్క యూనిట్గా 20 గొర్రెలు ఒక పొట్టేలుని ఇస్తూ పంపిణీ చేశారు. దాంట్లో దాదాపు కొన్ని లక్షల మందికి పంపిణీ చేశారు 2-3 విడతల్లో. ఈ లక్షల మందికి పంపిణీ చేసిన దానిలో ఇక్కడ యూనిట్లు లేవు, ఇక్కడ రైతులు లేరు. గొర్రెలు తీసుకున్న దాని గొల్ల కుర్మలకు సంబంధించిన కుటుంబాలు లేవు. లేకుండా కూడా కొన్నిసార్లు అసలు ఆడే కాగితాల మీద ఉన్నది తప్ప ఎక్కడా కూడా ఫిజికల్గా గొర్రెల పంపిణీ లేదు, వీళ్ళు తీసుకున్నది లేదు. ఈ కాగితాల మీద పంపిణీ చేసే కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి అవకతవకలు జరిగినాయని, పంపిణీ చేయకుండా కూడా చేసినట్టు గోల్మాల్ చేసి కొన్ని కోట్ల రూపాయల నిధుల్ని మింగినట్టు దానికి సంబంధించిన ఆధారాలతోని వాళ్ళు ఏసీబీ ఎంక్వైరీ చేసింది. ఆ ఏసీబీ ఎంక్వైరీ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద తీసుకుంది. మరి ఇది ఎట్టెడి తిరిగిద్ది, మరి ఈ ఉచ్చు ఎవరికి బిగిస్తుంది? ఓన్లీ అధికారులకి పరిమితం అయిద్దా, ప్రజాప్రతినిధులకు కూడా అయిద్దా? ప్రజాప్రతినిధుల పాత్ర ఏ మేరకు ఉంది? కాకపోతే దీంట్లో ప్రజాప్రతినిధులు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడా కూడా రికార్డు మెయింటెనెన్స్ కానీ రికార్డులన్నీ చూసుకునేది కానీ అధికారులు మాత్రమే. ఈ మంత్రి వచ్చి ఎన్ని పంపిణీ చేశారు అని లెక్క రాసుకునే పరిస్థితి ఉండదు. లెక్క రాసుకునేది, లెక్కలు చూసేది, అవన్నీ ఆ లెక్కల డొక్కలు చూసేది అధికార యంత్రాంగం. కాబట్టి దానికి సంబంధించిన అధికారులే చివరికి మళ్ళీ బలై పరిస్థితుంది తప్ప ఈ నాయకులు మళ్ళీ తప్పించుకునే పరిస్థితి ఉండదు, దాంట్లో డౌటే లేదు. కాబట్టి ఆ ఉచ్చు బిగిస్తుంది అంటున్నారు. ప్రజాప్రతినిధుల కోణంలోనే దర్యాప్తు చేస్తారట. కాకపోతే వాళ్ళు ఎక్కడ రికార్డెడ్గా దొరకరు కాబట్టి అంత ఈజీ కాదు. ఆగస్టు 15 కల్లా ఏనుకూరు లింకు పూర్తి. 1,20,000 ఎకరాలకు గోదావరి జలాలు. డిప్యూటీ సీఎం బట్టి వెల్లడి. లింకుకు రాజీవ్ కెనాల్గా నామకరణం. సీతారామ ప్రాజెక్టు పురోగతి పరిశీలన సమీక్ష చేశారట. నిన్న ఖమ్మం జిల్లాలో ఏనుకూరు లింకు సంబంధించి కాల్వ సీతారామ ప్రాజెక్టు నుంచి రావాల్సిన దాన్ని పరిశీలించారట. ఆ ప్రాజెక్టు యొక్క పనుల పురోగతిని మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి, అదే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళంతా పరిశీలించిన పరిస్థితి. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. ఆగస్టు 15 కల్లా ఏనుకూరు కాలువ నుంచి నీళ్ళు విడుదల చేసి 1,20,000 రూపాయల ఆయకట్టును పెంచే కార్యక్రమం, 1,20,000 ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించే కార్యక్రమం చేయబోతున్నట. దానికి రాజీవ్ కెనాల్గా నామకరణం చేస్తారట. సీతారామ ప్రాజెక్టులో అది ఒక భాగం.
దాని నుంచి గోదావరి జలాలని ఖమ్మం జిల్లాలో ఉన్న 1,20,000 ఎకరాలకి పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆగస్టు 15న ప్రారంభిస్తారంట. ఈ సీజన్లో అంటే వర్షాకాలం సీజన్లో 1,20,000 ఎకరాలు సాగు విస్తీర్ణం పెరిగిద్ది, సాగుకి నీళ్లు ఇవ్వగలుగుతారు. గోదావరి జలాల్ని ఆ 1,20,000 ఎకరాలకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూనుకోనుంది. గత ప్రభుత్వం కొంత పని చేసింది, దాని పురోగతిని పరిశీలించి సమీక్ష చేశారట. ఇది ఒక రకంగా రైతులకు సంతోషకరమైన వార్త, ఎందుకంటే 1,20,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఓకే, ఇది సాక్షికి సంబంధించి. వెలుగు పేపర్ చూద్దాం. గొర్రెల స్కామ్లో మనీ లాండరింగ్ ఎంక్వైరీ మొదలుపెట్టిన ఈడీ. వివరాలు ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు లేక ఈ స్కీములో 700 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు. ఇప్పటికే కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు అని చెప్పి ఒక వార్తనిచ్చారు. అసలు ఎట్లా బయటకు వచ్చింది అనేది కూడా వచ్చారు. పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రవికుమార్, ఆదిత్య, కేశవ్ సాయి, రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో 2 అధికారులు, కాంట్రాక్టర్లు, దళారులు పోయిన ఏడాది ఆగస్టులో ఏపీలోని 18 మంది వద్ద 133 యూనిట్ల గొర్రెలను సేకరించారు. 18 మంది రైతుల దగ్గర నుంచి, అక్కడ ఏపీ నుంచి 133 యూనిట్లు. అంటే యూనిట్ అంటే ఒక రైతుకి ఇచ్చే 20 గొర్రెలు ప్లస్ ఒక పొట్టేలు 21, 133 యూనిట్ల గొర్రెలను సేకరించారు. అయితే వాళ్ళ ఖాతాల్లో జమ చేయాల్సిన 2,08,00,000 బినామీ ఖాతాలకు దారి మళ్లించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఈ ఏడాది జనవరిలో కేసు నమోదైంది. అదే సమయంలో పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ మాయం కావడం చర్చనీయాంశమైంది. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ అక్రమాలు జరిగినట్టు గుర్తించి పశుసంవర్ధక శాఖ సీఈఓ రామచంద్ర నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కోర్టు అనుమతితో వారిని కస్టడీలోకి తీసుకొని విచారించింది. ఈ క్రమంలోనే గొర్రెల స్కీములో 100 కోట్ల స్కామ్ జరిగినట్టు గుర్తించింది. ఇది ఒక 18 మంది రైతులకు సంబంధించి 133 యూనిట్ల పంపిణీలో 2,08,00,000 పంపిణీలో ఆ 18 మంది ఎక్కడి నుంచి అయితే గొర్రెలు కొనుక్కొచ్చారో ఆ రైతులకి డబ్బులు ఇవ్వకుండా వీళ్ళ బినామీల ఖాతాల్లోకి, అప్పుడున్న అధికారుల బినామీల ఖాతాల్లోకి మళ్లించారు. దానిపైన కంప్లైంట్లు వచ్చినాయి. ఆ కంప్లైంట్ జనవరిలో వచ్చింది, మొన్న కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక. ఆ కంప్లైంట్ల పైన ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంలో, కేసును ఎంక్వైరీ చేసే సందర్భంలో కళ్యాణ్ని, ఓఎస్డీని, అదే రామచంద్ర నాయక్ని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో ఈ 2,08,00,000 కాకుండా 700 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ మొత్తం బయటపడది. దాంట్లో ఉన్న పెద్ద పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు. ఇది ఒక వార్త. ఓకే, పాడుబడ్డ ఇళ్లను పంచేది ఎట్లా? రాష్ట్ర వ్యాప్తంగా అధ్వాన స్థితికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. ఆఫీసర్ల ఫీల్డ్ ఎంక్వైరీలో దిగ్భ్రాంతికర దృశ్యాలు. సవలతులు, రిపేర్లకు 1000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా. గోడలకు పగుళ్ళు, స్లాబులు, పిల్లర్లకు నడుముగా గ్యాపులు, విరిగిన తలుపులు, పగిలిన ట్యాంకులు, కిటికీలు, ఇతర సామాగ్రి దొంగల పాలు. తాగునీరు, కరెంటు, రోడ్లు, ఇతర వస్తువులు నిల్లు. ఇది రిపేర్లు చేసి ఇల్లు ఇవ్వడానికి ప్రజలు అడుగుతున్నారు. కానీ రిపేర్లు చేయాలంటే మళ్ళీ 1000 కోట్లు అయితే అట. ఇది కేసీఆర్ చేసిన పెద్ద ఘనకార్యం. డబుల్ బెడ్రూమ్ ఇల్లులని పెట్టి అల్లుడు వస్తే ఆడ పడుకోవాలా, బెడ్ వస్తే ఆడ పడుకోవాలా, వంట ఆడ చేసుకోవాలా, ఆత్మాభిమానంతో ఇల్లు ఉండాలి కదా అని డైలాగులు వేసి కేసీఆర్ అప్పట్లో ఆ ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, మొత్తానికి అయితే 1000 కోట్ల రూపాయల ప్రభుత్వానికి సంబంధించిన సొమ్మును దుర్వినియోగం చేసి హైదరాబాద్ చుట్టుపక్కల మిగతా జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా చాలా నిర్మించారు. నిర్మించి ఇచ్చే సాహసం చేయకుండా వాటిని పడవ పడిపోయినాయి. 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి పడవ పడి మొత్తం పందులు బొర్లుతున్నాయి అందులో. దానికి పెట్టిన కిటికీలో ఒకడు, తలుపులో ఒకడు, ఇటుకలో ఒకడు మొత్తం పీక్కపోయారు ఎక్కడికక్కడికి. ఏమి లేవు, పైపులో ఒకడు మొత్తం ఇట్లా పగిలిపోయి ఉన్నాయి. మొత్తం అసలు ఆ బిల్డింగ్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. మొత్తం ఇట్లా ఉన్నాయి. వీటిని మళ్ళా ప్రజలకు పంపిణీ చేయాలా వద్దా అనేది పరిశీలన చేస్తే అధికారులు పోయి ఎక్కడా కూడా యూజ్ అయ్యే పరిస్థితి లేదు, ఉండటానికి ఉపయోగపడే పరిస్థితి లేదు. వాటిని నిజంగానే రిపేర్లు చేయాలంటే మళ్ళీ 1000 కోట్లు అయితే అట. ఇగో ఈ దండగమారి పనులు కేసీఆర్ 5 సంవత్సరాలలో చేసి ఈ 5-10 సంవత్సరాల్లో ప్రజల సొమ్ముని మొత్తం గంగపాలు చేసిండు. ఆడ కాళేశ్వరం పేరుతో గోదావరి నదిలో పోసిండు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ల పేరుతో ఇక్కడ కూడా 1000 కోట్లు ఏమి లేదు, ఉట్టి కాంట్రాక్టర్లకి డబ్బులు కట్టబెట్టిండు. అటు ప్రజలకు ఉపయోగం లేదు, ప్రభుత్వానికి ఉపయోగం లేదు, మధ్యలో డబ్బులు అయితే పోయినాయి. మళ్ళీ వీటిని ఇప్పుడు రిపేర్ చేయాలంటే 1000 కోట్లు అయితే ఆ రిపేర్ చేసిన తర్వాత ఎవరికి ఇవ్వాలి, అసలు దాన్ని అర్హులు ఎవరు, వాటిని గుర్తించడం పెద్ద సమస్య. కట్టడం అయితే కట్టిండు, నాలుగు పొడుగు మాట్లాడి కట్టడం అయితే కట్టిండు. కానీ వాటిని పంపిణీ చేయాలంటే పంపిణీ చేసే ధైర్యం చేయాలి. ఎందుకంటే కట్టినే 1000 ఇళ్ళు, ఉన్నదేమో లక్షల మంది ఉన్నారు. ఈ 1000 ఇళ్ళు ఇస్తే మిగతా 99,000 మంది దూరం అవుతారని చెప్పి ఒక లాజిక్తోని ఈ 1000 ఇళ్ళు పంపిణీ చేయకుండా అక్కడ పక్కకు పెట్టారు. అట్లా జరిగింది.
అందుకే మట్టి గరిచిండి కర్రు కాల్చి వాత పెట్టారు ప్రజలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఆ ఇండ్లు ఏందా కథ ఏందా ఎంక్వైరీ చేయండి అని అధికారులు వెళ్తే అధికారులకు అక్కడ అనేక రకాల దృశ్యాలు కనపడుతున్నాయి. దిగ్భ్రాంతి కలిగించిందట. ఒక తలుపులు లేవు, కిటికీలు లేవు, పైపు లైన్లు లేవు, వాటర్ పైపులు లేవు, అన్నీ ఎక్కడికక్కడికే ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు తీసుకెళ్ళిండు. వాటికి ఒక ప్రొటెక్షన్ లేదు, ఏది లేదు. అదే కట్టినప్పుడే లబ్ధిదారులకి ఆ అరువులు ఎవరు ఉండరో వాళ్ళకి పనిచేస్తే వాటి మంచిగా వాళ్ళు శుభ్రంగా ఉంచుకునేవాళ్ళు. ఇవాళ వాళ్ళు మీరు కట్టినందుకు ప్రజలు ఉపయోగించుకునే వాళ్ళు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా ఒక సద్వినియోగం అయ్యేది. అది చేయకపోతే 10 ఏళ్ళు గడిచిపోయా అవన్నీ కుప్పగూలే పరిస్థితి. స్లాబులు కూలుతున్నాయట, స్లాబ్ పైన పెచ్చులు ఓడటం, అసలే నాణ్యత లేదు అవి. ఇప్పుడు వాటిని రిపేర్ చేయడానికి మళ్ళీ 1000 కోట్లు తగలబెట్టాలా? తగలబెట్టినా కానీ మరి అవి అసలు అయితయా? ఇస్తే తీసుకునే పరిస్థితి ఉందా? ప్రజలు ఆడుకోవడానికి అవకాశం ఉందా అనేది కూడా డౌటే. రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లట. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహణ, ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, బస్టాండ్లలో ఏర్పాటు. 2 ఏళ్లలో 150 క్యాంటీన్ల ఏర్పాటు లక్ష్యం. వివరాలు వెల్లడించిన సిఎస్ శాంతికుమారి. రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లని బస్టాండ్లలో, కలెక్టరేట్లలో, ప్రభుత్వ కార్యాలయాలు, పెద్ద పెద్ద కార్యాలయాల్లో ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ఉద్యోగులకి, బస్టాండ్కి వచ్చే ప్రయాణికులకి సంబంధించి ఆ టిఫిన్ కానీ ఇట్లా అల్పాహారం ఏదున్నా వాళ్ళతో పంపిణీ చేసే కార్యక్రమం. 200 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని, ముందుగా 150 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. వాటిని ఈ స్వయం సహాయక సంఘాలు, డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన మహిళలకు ఇవ్వాలని వాళ్ళే నిర్వహించుకునేటట్టు ఒక ప్లాన్ చేస్తారట. ఇది అంటే ఇప్పుడున్న బస్ స్టాండ్స్లో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ ఇస్తారు. అంటే అక్కడ క్యాంటీన్ ఉంటుంది, ఆ క్యాంటీన్కి సంబంధించి టెండర్లు వేసి కాంట్రాక్ట్ ఎవరికైతే అది కాంట్రాక్టు వస్తుందో వాళ్ళు దాన్ని నిర్వహించాలి. దానికి ఒక టైం టేబుల్ ఇస్తారు, అంటే ధరలు ఇస్తారు, దీనికింత అని వాళ్ళు నిర్వహిస్తారు. వాళ్ళకి ఎవరికి ఇచ్చే బదులు ప్రైవేట్ వ్యక్తులకి మహిళలను ప్రోత్సహించినట్టయితే, మహిళలకు ఒక ఉపాధి సూచించినట్టయితే, స్వయం సహాయక సంఘం మహిళలకి, డ్వాక్రా గ్రూపులు సంబంధించిన మహిళలకి వాళ్ళు తీసుకొని వాళ్ళే నిర్వహించుకుంటారు. వాళ్ళకు ఒక బతుకు తెరువైద్ది. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ వంటలు కానీ వ్యవహారం అంతా ఇబ్బంది లేకుండా టిఫిన్లు, టీలు, భోజనాలు అన్నీ కూడా ఇబ్బంది ఉండదు. అటు బస్ స్టాండ్లలో కానీ ఇటు ప్రభుత్వ కార్యాలయం. ఇక ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇవ్వకుండా ఓన్లీ డ్వాక్రా సంఘ మహిళలకు మాత్రమే ఇచ్చి మహిళల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమం ఒకటి చేయబోతున్నారు అన్నట్టు ఒక అర్థమవుతుంది. ఇగో ఇళ్ళకు సంబంధించి ఎక్కడికక్కడే ఆగమాగం అడివేడి. ఇది వెలుగుకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. రుణమాఫీకి 25,000 కోట్లట. పిఎం కిసాన్ మార్గదర్శకాలను పాటిస్తే కావాల్సిన మొత్తం. పంట రుణాలు తీసుకున్న 47 లక్షల మందికి మాఫీ చేయాలంటే 35,000 కోట్లు. పిఎం కిసాన్ మార్గదర్శకాల అమలుతో అర్హులకు న్యాయం. సర్కారుపై ఆర్థిక భారం భారీగా తగ్గే అవకాశం ఉందని అంచనా. మొత్తానికి పిఎం కిసాన్ యోజనని ఫాలో అయితే ఇప్పుడు ఎట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి మినహాయింపు ఇచ్చింది పిఎం కిసాన్లో. అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఉద్యోగి అయితే వాళ్ళకి మా పిఎం కిసాన్ అయ్యట్లే. ఒకవేళ ఆ నిబంధనలు తీసుకుంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న రైతులకు సంబంధించిన రుణాలు, అదే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేయర్లు ఇట్లాంటి ప్రభుత్వ పదవుల్లో ఉన్న వాళ్ళు రైతులుగా ఉంటూ ప్రభుత్వ పదవుల్లో ఉన్న వాళ్ళ రుణాలకు సంబంధించిన మాఫీలు ఇవన్నీ పోతే మామూలుగా అయితే 35,000 కోట్లు అవసరం అవుతాయట మొత్తం అందరినీ తీసుకుంటే. అట్లా కాకుండా వాళ్ళని మినహాయిపిస్తే ఇంకో 10,000 కోట్లు ప్రభుత్వానికి సేవ్ అవుతాయి, మొత్తం మిగతా అర్హులకి న్యాయం జరిగిద్ది అనేది ఒక వార్తనిచ్చారు. కాకపోతే ఇప్పుడు 47 లక్షల మందికి 2 లక్షల దాకా రుణమాఫీ చేయాల్సి వస్తుందట. ఈ 47 లక్షలలో వీళ్ళందరిని తీసైతే 33 లక్షల మంది రైతులకు వస్తారట. 33 లక్షల మంది రైతులకు అంటే ఒక దాదాపు 13 లక్షల మంది తగ్గుతున్నారు కాబట్టి 13-14 లక్షల మంది కొంత సేవ్ అవుతుంది. కానీ ఆ తగ్గిన మందం ఎట్లా యూనిట్గా తీసుకుంటారు అనేది కూడా ఇక్కడ ప్రశ్న. ఎట్లా యూనిట్ అంటే భార్య, భర్త, కుటుంబంలోని అందరి లోన్స్ మాఫీ చేస్తారా, లేదా కుటుంబం మొత్తంలో ఒకళ్ళలోనే 1-2 లక్షలు మాఫీ చేస్తారా అనేది కూడా పాయింట్. ఎందుకంటే ఇక్కడ 10,000 కోట్ల నుంచి 15,000 కోట్ల దాకా సేవ్ అవుతుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రభుత్వానికి సంబంధించిన పదవుల్లో ఉన్న వ్యక్తులకి ఇవ్వట్లేదు కాబట్టి ఆ మేరకు సామాన్య రైతులకి, మధ్య సన్నకారు రైతులకి, చిన్న సన్నకారు రైతులకి ఏమైనా న్యాయం చేయడానికి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఇస్తారా అనేది కూడా ఒక ప్రశ్న. క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించిన చర్చ జరిగే అవకాశం ఉందట. అప్పుడు కానీ మనకు క్లారిటీ వస్తుంది. మొత్తానికైతే రుణమాఫీ పైన చాలా చురుకైన కథలకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది దిశ పేపరు. వేర్ ఈజ్ కేటీఆర్?
లీడర్లు కేడర్కు దూరంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పిలిస్తే ఫామ్ హౌస్ మీటింగ్కి తగ్గిపోయిన తెలంగాణ భవన్ విజిట్, లోక్సభ ఫలితాల తర్వాత సమీక్షలు బంద్, పార్లమెంటు ఓటమిపై ప్రెస్ కాన్ఫరెన్స్లు కరువు, వ్యూహాత్మకమా అవమానభారమా, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు మార్పుపై లీకులు, హరీష్ రావుకు బాధ్యతలపై సోషల్ మీడియాలో డిమాండ్. వేర్ ఈజ్ కేటీఆర్? కేటీఆర్ ఏడుండంటే ఏడుంటే ఇట్లా పండుతురు. ఏముంటుంది ఇక? అధికారం లేదు, అధికారం ఉంటేనే బయటకు వస్తారు. గెలుపు లేదు, ఓటములన్నీ, ఓటమి ఉంటే బయట రారు. ఇది మనం చూస్తున్నదే కదా. అధికారం ఉండి ఓటమి పొందినప్పుడే హుజూరాబాద్లో ఓటమి, దుబ్బాకలో ఓటమి, జిహెచ్ఎంసీలో ఓటమైనప్పుడే వీళ్ళు బయట రాలే. అధికారం ఉండి ప్రెస్ మీట్ పెట్టలే. ఎందుకు ఓటమి పాలైనది? ఇవాళ ఊడి పెడతాడు. ఏం లేదు. వేర్ ఈజ్ కేటీఆర్ అంటే కేటీఆర్ ఈజ్ హైదరాబాదే. కాకపోతే ఇంట్లో పండుతుడు. ఎందుకు? అధికారం పోయింది, ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో కూడా ఒకటి కూడా రాలే. మాకు 8 నుంచి 12 వస్తాయని డైలాగులు వేశారు. ఒకటి కూడా రాకపోగా డిపాజిట్లు గల్లంతైనాయి. ఒక 7-8 చోట్ల 3వ ప్లేస్కి పోయారు. ఇవన్నీ నాకు ఇంకేడికి వస్తాడు? కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఫస్ట్ నుంచి ఉన్న ఆనవాయితీ ఏంటంటే గెలిస్తే బయటకు వస్తారు. గెలిస్తే కూడా ఎవరు బయటకు వస్తారు? కేటీఆర్ కుటుంబానికి సంబంధించి, అది కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కేటీఆర్ వస్తారు. వచ్చి డైలాగులు వేస్తారు, ప్రెస్లో ఓహో ఆహా అని చెప్తారు. ఓడిపోతే అడ్రస్ ఉండరు. ఇది మనం ఎప్పుడు చూసిందేనా? ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి ఇక బయటికి రాడు. ఎందుకంటే ఎంపీ ఎన్నికలతోనే మరీ చెంప చెల్లు అన్నది. ఒక పొలిటికల్ పార్టీగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి 10-15 సంవత్సరాలు ఉద్యమం చేసి రాజకీయ పార్టీగా ఉండి ఒక ఎలక్షన్స్లో 2 ఎలక్షన్స్లో ఓడిపోయినంత మాత్రంలో ప్రజల్లో ఉండకుండా, ప్రజల సమస్యలను కన్సర్న్ చేయకుండా, మాట్లాడకుండా, అసలు ఎందుకు ఓడిపోయిన అనే విషయాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రజలకు తెలియజేయకుండా, ఓటమి పైన మీ రివ్యూ లేకుండా ఉంటే దాన్ని పొలిటికల్ పార్టీ అంటారా, పొలిటికల్ లీడర్ అంటారా? ఓడిపోయినప్పుడు పారిపోయి గెలిచినప్పుడు ఉరికి వస్తే దాని రాజకీయ పార్టీ లక్షణం ఎట్టయిద్ది? ఓడిపోయినా గెలిచినా ప్రజలకి సంజాయిషి ఇచ్చుకోవాలి, ప్రజలకు చెప్పాలి. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడుండో కేటీఆర్ అని ఎత్తుక్కునే పరిస్థితికి వచ్చింది. ఈ మధ్య అసలు సోషల్ మీడియాలో వర్కింగ్ ప్రెసిడెంట్ చేంజ్ చేయాలా, హరీష్ రావుకి ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే అందుబాటులో రావట్లేదు, ఇంట్లోనే పండుతుండు. కాబట్టి ఆయనకి ఇచ్చే తిరిగి హరీష్ రావుకి ఇవ్వాలని ఒక డిమాండ్ వచ్చింది. మొత్తానికైతే కేటీఆర్ వేరీజ్ అంటే అని ఒక వార్తనిచ్చారు. రుణమాఫీ క్రైటీరియా, పిఎం కిసాన్ రూల్స్ ఆలోచిస్తున్న రాష్ట్ర సర్కారు. దాని ప్రకారం 32,68,000 మందికి సాయం, 15,000 కోట్లు భారం తగ్గుతుందని అంచనా. కేబినెట్ భేటీలో చర్చించిన తరువాత విధాన నిర్ణయం. ఉద్యోగులు, ట్యాక్స్ పేర్లు తొలగించే యోచన. కుటుంబమే యూనిట్గా అమలు చేసే ప్రణాళిక. కటాఫ్ డేట్ను కొనసాగుతున్న సందిగ్ధ. కటాఫ్ డేట్ పైన, కుటుంబం పైన, వీటిపైన కొనసాగుతున్నారు. రుణమాఫీ క్రైటీరియా మట్టికి పిఎం కిసాన్ రూల్స్నే తీసుకోవాలని ఒక ఆలోచిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం. 15,000 కోట్ల రూపాయల భారం తగ్గిద్దట పిఎం కిసాన్ గైడ్లైన్స్ని తీసుకుంటే. 15,000 కోట్ల రూపాయలు. వాస్తవంగా గైడ్లైన్స్ తీసుకోవాలి కూడా. దేనికి? కోట్ల రూపాయలు ట్యాక్సులు కట్టేటోడికి రుణమాఫీ ఎందుకు? రైతు బంధు ఎందుకు? 100 ఎకరాలు ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవసాయం చేసేటోళ్ళకి రుణమాఫీ ఎందుకు? రైతు బంధు ఎందుకు? కేసీఆర్ ఇదొక తలకాయ లేని పని, ఆలోచన లేని పని చేసిండనే ఇలా గ్రామాలలో ఉన్న సామాన్య రైతులు, చిన్న సన్నకారు రైతులు మాట్లాడుకుంటున్నారు. ఆ నిరసనే ఎలక్షన్ రూపంలో అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో చూపించారు. ఎందుకంటే కేసీఆర్ తీసిపోయి ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క సొమ్ముని పేదోళ్ళకి ఇవ్వాల్సింది పోయి పెద్దోళ్ళకి ఇచ్చిండు, బడా బాబులకి ఇచ్చిండు అనేది పెద్ద ఎత్తున నిరసన ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఈ రూల్ పెడితే కాంగ్రెస్ పార్టీని అప్రిషియేట్ చేస్తారు మెజారిటీ మంది రైతులు, నిజమైన రైతులు. రైతు రుణమాఫీ కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్లలో 2 లక్షల లోపు రుణం తీసుకున్న రైతుల వివరాలు రెడీగా పెట్టుకున్నది. అయితే ఈ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిబంధనలు అమలు చేయాలని ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. పిఎం కిసాన్ కింద ఫ్యామిలీ యూనిట్గా తీసుకొని సాయం అందిస్తుండగా ప్రతి ఏటా 32,68,000 మంది ఫార్మర్సు ప్రయోజనం పొందుతున్నట్టు సర్కారు గుర్తించింది. వీరికి మాత్రమే రుణమాఫీ చేస్తే ప్రభుత్వానికి సుమారు 15,000 కోట్లు ఆదా అవుతుందని అంచనా. 2-3 రోజుల్లో కేబినెట్ భేటీ నిర్వహించి నిబంధనలు, కటాఫ్ డేటు పై చర్చించినట్టు తెలుస్తుంది. ఇది మరి దీంట్లో కుటుంబం యూనిట్కి తీసుకుంటారా? ఎందుకంటే ఇక్కడ 15,000 కోట్ల రూపాయల ఆదా అవుతుంది కాబట్టి వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా?
ఇప్పుడు కుటుంబంలో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు రుణం తీసుకొని ఉంటే కనీసం ఒకళ్ళ నుంచి ఇద్దరికి. ఇప్పుడు వాళ్ళకున్న పాత నిబంధనలు ఏంది? కేసీఆర్ రుణమాఫీ, కుటుంబంలో ఎంతమంది రుణం ఉన్నా రైతులకు సంబంధించి ఒక్కళ్ళకే మాఫీ ఇచ్చిండు. ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్సు, ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు, ఉద్యోగులకు సంబంధించి తీసేస్తాను కాబట్టి వాళ్ళ పేర్లను మినహాయిస్తాను కాబట్టి అక్కడ 15,000 కోట్లు సేవ్ అయిన దాన్ని అర్హులైన చిన్నకారు రైతులకు ఇస్తే ప్రభుత్వాన్ని తలుచుకుంటారు. సన్నకారు రైతులు అర్హులైన వాళ్ళు ఉంటే వాళ్ళు కుటుంబంలో ఒకళ్ళు తీసుకున్నా ఇద్దరు తీసుకున్నా వాళ్ళకి మాఫీ చేయగలిగితే ప్రభుత్వం ఇంకా బెనిఫిట్ అయితే ప్రభుత్వానికి సంబంధించి అంటే రైతులు బెనిఫిట్ అవుతారు, ప్రభుత్వాన్ని తలుచుకుంటారు, రైతులు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, రైతులకు ఒక చేదోడు వాదోడుగా ఉండే అవకాశం ఉంటుంది ఈ స్కీమ్ వల్ల. ఇక్కడ సేవ్ అయిన దాన్ని నిజమైన అర్హులైన రైతులకు ఇస్తే ఇంకా బెటరు. ఇది మరి ఏం చేస్తారో చూడాలి. ఇక ఫ్యామిలీ యూనిట్గానా రుణమాఫీ లేదా ఎట్లా అనేది కూడా ఇంకోటి కట్ ఆఫ్ డేట్ పైన కూడా ఒక చర్చ జరుగుతుందట. అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఎంతమంది తీసుకుంటే అంతమందికి ఇయటమా, లేదంటే గతంలో లెక్కనే ఫ్యామిలీలో ఒక్కళ్ళకి ఇయటం అనేది కూడా ఒక చర్చ జరుగుతుందట. నమస్తే తెలంగాణ చూద్దాం. ఇవి సర్కారీ ఎర్ర జెండాలు. అప్పు తీర్చలేదని సహకార బ్యాంకు సిబ్బంది నిర్వాకం. పొలంలో జెండాలు పాతి వేలం వేస్తున్నట్టు ఫ్లెక్సీలు. రైతు భూమిలో ఎర్ర జెండాలు అయితే వీటిని పాతింది ప్రభుత్వమే. పంట రుణాల వసూలుకు కర్కశంగా వ్యవహరిస్తున్న బ్యాంకర్లు రైతులను దారుణంగా అవమానిస్తున్నారు. తాజాగా ఓ రైతు అప్పు చెల్లించలేదని అతని భూమిలో సహకార బ్యాంకు అధికారులు ఎర్ర జెండా పాతారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పొలకంపేకు చెందిన రైతు రాజశేఖర రెడ్డి మండల కేంద్రంలోని సహకార బ్యాంకులో తన భూమిని తనఖా పెట్టి అప్పు తీసుకున్నాడు. సకాలంలో అప్పు చెల్లించకపోవడంతో సొసైటీ అధికారులు రికవరీకి దిగారు. పంట దిగుబడి రాలేదని, ప్రభుత్వ సాయం అందలేదని ఎంత చెప్పినా వెళ్ళలేదు. అసలు వడ్డీతో కలిపి 7,86,000 కావడంతో రైతు భూమిని వేలం వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు డీసీబీ అసిస్టెంట్ మేనేజర్ భూపాల్ రెడ్డి స్థానిక బ్యాంకు అధికారులు వచ్చి ఇది మార్టిగేజ్ లోన్ తీసుకున్నాడు. 7,86,000 రైతు. అసలు వీళ్ళకి తలకాయ ఉందో లేదో, ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ పైన ఆగస్టు 15 కల్లా మేము రైతు రుణమాఫీ ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరవస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిండు. దానిపైన కసరత్తు జరుగుతుంది. గత 3-4 రోజులుగా పేపర్లలో, టీవీలలో వస్తుంది. దానిపైన అనేక రకాల సమీక్షలు జరుగుతుంది, రివ్యూ జరుగుతుంది, అధికారులు ఆలోచిస్తున్నారు, గైడ్ లైన్స్ కథ ఇది సమాచారం తెప్పించుకుంటున్నారు. ఇంత జరుగుతుంటే కళ్ళు లేని కబురు లేక మళ్ళీ ఎవరు చేసింది? కమర్షియల్ బ్యాంక్స్ కాదు, సొసైటీ బ్యాంక్స్. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే రైతులు ఎన్నుకునే కోఆపరేటివ్ సొసైటీ. కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన అధికారులు, సెంట్రల్ బ్యాంక్ అధికారులు వచ్చి పొలాలలో జెండాలు పాతే ఆ రైతు ఏం కావాలా? ఆ రైతు ఆత్మాభిమానం ఏం కావాలా? ఎక్కడనుందో ఈ 10 సంవత్సరాలు ఎప్పుడైనా రైతుల శాలల్లో జెండాలు పాతి రికవరీ కోసం రైతుల ఆస్తులను తనఖా పెట్టినా జప్తు చేసిన దాఖలాలు ఉన్నాయా? లేవు. ఎందుకు ఈ ధైర్యం చేస్తున్న అధికారులు అంటే అధికారుల మీద ఎవడన్నా ఈ ప్రభుత్వం సీరియస్గా వ్యవహరించి ఒకరినో ఇద్దరిని సస్పెండ్ చేస్తే అప్పుడు బయటకు వద్ది కథ అంతా. రైతులు వాళ్ళకి పంటలు పండక కరువు వచ్చి రకరకాల వర్షాలు లేక ఇబ్బందులలో ఉంటే నువ్వు పోయి జెండాలు పాతి అడేది కొంపలు మునిగినట్టు ఏమవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకోవడానికి రెడీ అయింది. రుణమాఫీ ఎట్లా చేయాలని ఆలోచిస్తుంది. ఆగస్టు 15 ఎన్నో రోజులు 2 నెలలు ఉంది. ఆగితే ఏమవుతుంది? కాబట్టి ఈ బ్యాంక్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి ప్రభుత్వం. ఇట్లాంటి వ్యవహారం, జెండాలు బాతే వ్యవహారం రైతుల చేలలోకి పోయి ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే అవుతుందనేది రైతుల్లో చర్చ జరగకుండా ఉండాలంటే ఈ రైతులపైన ఎవరైతే ఇట్లా కర్కశంగా వ్యవహరించారో ఆ అధికారులను సస్పెండ్ చేసి ఇంటికి పంపిస్తే కానీ అప్పుడు మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళకి ఒక గుణపాఠం అయితే అధికారులకి. ఏ తమాషానా? ఒకెళ్ళి చెప్తున్నారు, ఒకెళ్ళి గైడ్లైన్స్ ఫ్రేమ్ అవుతాయి, ఒకెళ్ళి రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది, క్యాబినెట్ మీటింగ్లో దీనిపైన ప్రధాన ఎజెండా రైతు రుణమాఫీ ఎట్లా చేయాలనేది. ఆ గైడ్లైన్స్ ఫ్రేమ్ కాలేదు, విధి విధానాలు ఖరారు కాలేదు. చేస్తామని ఒకవేళ ముఖ్యమంత్రి నెత్తి నోరు రోజు కొట్టుకుంటుండు ఆగస్టు 15 కల్లా ఎట్టి పరిస్థితుల్లో చేస్తామని ఇంత చెప్తుంటే ఈ భూమి మీద లేరా? కళ్ళు లేవా మీకు అధికారులుగా? రోజు పేపర్లు టీవీలు చూడటలే, పోయి మీరు జెండాలు బాతారు. ఇప్పుడు ఇట్లనే నిజంగానే జెండాలు బాతాల్సి వస్తే కొన్ని లక్షల మంది రైతుల శాలల్లో జెండాలు బాతాల్సి వస్తుంది. మీ పందానే కరెక్ట్ అనుకుంటే ప్రభుత్వం దీన్ని ఇట్లే వదిలేస్తే ఒక్క కామారెడ్డి జిల్లాలోనే లేదు, అన్ని జిల్లాల్లో ఉన్నాయి. కోఆపరేటివ్ సొసైటీల్లో, కమర్షియల్ బ్యాంకుల లోన్లు చాలా బ్యాంకుల్లో ఉన్నాయి, పడావుబడి ఉన్నాయి, వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. నిజంగానే దీన్ని ఎంటర్టైన్ చేస్తే ప్రభుత్వం ఇట్లా అన్ని జిల్లాలలో, అన్ని మండలాల్లో పోయి బ్యాంక్ అధికారులు చేలాలోనే ఉంటారు.
అన్ని శాలల్లో జెండాలు పాతరు. అప్పుడు రైతులు తిరగబడితే ప్రభుత్వం ఎక్కడ ఉంటుంది, ఈ అధికారులు ఎక్కడ ఉంటారు? కాబట్టి ఈ అధికారులపైన చర్యలు తీసుకోవాలి. ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణకు సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. పేటల బుర్జు ఎంజీఎంహెచ్లో శ్రమ దోపిడీ. ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుతి ఆసుపత్రిలో పనిచేస్తున్న 224 మంది సెక్యూరిటీ, పేషెంట్ కేర్ టేకర్స్, పారిశుద్ధ్య కార్మికులుగా విధులు. శ్రీ కార్తికేయ సెక్యూరిటీస్ సర్వీసెస్ ప్రైవేట్ ఏజెన్సీ కమిషన్ దందా. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 2611 రూపాయల టోపీ. జియో నెంబర్ 60 ప్రకారం 15,600 రూపాయల జీతం. ఈఎస్ఐ, పిఎఫ్ కటింగ్ పోగా 13,611 రావాలి. ఏజెన్సీ చెల్లిస్తున్న జీతం 11,000 మాత్రమే. సూపరింటెండెంట్కు మామూలు ఇచ్చేందుకు కటింగ్లట. ఇది శ్రీ కార్తికేయ సెక్యూరిటీస్ ప్రైవేట్ సర్వీసెస్ అట. ఇది ఒక పెద్ద దందా, దొంగ దందా అనమాట. ఈ అవుట్సోర్సింగ్ పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను పెట్టుకొని ఏజెన్సీలు పంపించిన వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుంది. కష్టపడేదేమో ఉద్యోగి, చెల్లించేదేమో ప్రభుత్వం జీతం. ఈ మధ్యలో ఉన్న ఏజెన్సీ గాడు ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క నెత్తికి 2,000 రూపాయలు, 3,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది ఒక ప్లేట్ బురుజు ఆసుపత్రికి సంబంధించి 2,611 రూపాయలు ఒక ఉద్యోగి దగ్గర వసూలు చేస్తాడు. అట్లా ఎంతమంది ఉన్నారు? 224 మంది ఉద్యోగులు. అంటే దాదాపు నెలకి వాడు ఒక 5-6 లక్షల రూపాయలు ఒక ఏసీ రూమ్లో కూర్చొని ఈ 224 మంది పనిచేసిన శ్రమను తింటాడు. వాళ్ళ రక్తపు కూడుని తింటాడు. దానికి ఎవరు కోఆపరేట్ చేసేది? ప్రభుత్వంలో ఉన్నతాధికారులు. ఏంది అసలు ఈ వ్యవస్థ? దేనికి అవుట్సోర్సింగ్ వ్యవస్థ? వాస్తవంగా ఒక రకంగా మాట్లాడుకుంటే ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఉండి మీరు ఒక 10 మంది ఎంప్లాయీస్, ఒక 100 మంది, 1000 మంది ఎంప్లాయీస్ కావాలంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోలేరు ప్రభుత్వం. తీసుకొని ప్రభుత్వం ఇచ్చే జీతం ఏదో వాళ్ళ అకౌంట్లో వేయలేరు. మళ్ళీ మీకు ఒక మీడియేటర్, ఒక బ్రోకర్ కావాలా? అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అని మళ్ళీ మీ ఆఫీసులలో మీకు సంబంధించిన వ్యక్తులు లేదా పొలిటికల్ లీడర్కి సంబంధించిన వ్యక్తులు ద్వారా పెట్టించి ఈ శ్రమ దోపిడీ చేస్తారు. అసలు వీడి పాత్ర ఏంది? అవుట్సోర్సింగ్ ఏజెన్సీ దేనికి? జస్ట్ నియామకం చేయాలా. మీ దగ్గర ఎంతమంది ఉన్నారో పంపించండి అంటే పంపిస్తారు అంతే. పంపించినందుకు నెలకి 2,611 రూపాయలు ఒక్కొక్క నెత్తికి వాడు వసూలు చేస్తాడు. శ్రమ చేసేదేం పాపం వాళ్ళు, తినేదేం వీడు. దీంట్లో వాటా మళ్ళీ అధికారులు కట. ఇది ప్లేట్ బుర్జు గవర్నమెంట్ హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్ ఉంది, హైకోర్టు దగ్గరలో ఉంటుంది. మోడర్నైజ్డ్ హాస్పిటల్ అని పేరు పెట్టారు దానికి. పెట్టి అక్కడ 224 మంది శ్రమ దోపిడీ చేస్తూ హైకోర్టు కోతవేటు దూరంలో ఉంది ఈ కథ. దాంట్లో ఉన్న సూపరింటెండెంట్ అట, ఏదైతే ఏజెన్సీ వాడట, వీళ్ళంతా దందా కలిపి ఏంది ఈ దోపిడీ ఏందని నిలదీస్తే సూపరింటెండెంట్కి లంచం ఇవ్వాలో ప్రతి నెల, లేకపోతే మిమ్మల్ని తీసేస్తారని బెదిరింపులట. కాబట్టి ఆ సూపరింటెండెంట్ ఎవడు? ఆ సూపరింటెండెంట్ని సస్పెండ్ చేయాలి. ఈ ఏజెన్సీని కూడా సస్పెండ్ చేసి పక్కన పెట్టాలి, కొత్త ఏజెన్సీకి ఇవ్వాలి. అసలు ఈ ఏజెన్సీ సిస్టమే దరిద్రం. ఈ ఏజెన్సీ ఎందుకు? ప్రభుత్వానికి కావాలిస్తే ఆ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులే నోటిఫికేషన్ వేసి రిక్రూట్ చేసుకోవచ్చు కదా, చేసుకొని వాళ్ళకి జీతం డైరెక్ట్ ఇవ్వచ్చు కదా. అంటే వీళ్ళ మతలబ్ ఏంది? దీనికి ఏం కారణం చెప్తారు? డైరెక్ట్ గవర్నమెంట్ ఏమి ఇస్తే రెగ్యులర్ చేయమని డిమాండ్ చేస్తారు, కోర్టులకు పోతారు అంటాడు. ఇట్లా పోడా? ఇట్లయినా పోతాడు. ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు మీరు ప్రభుత్వం గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయాలా. మేము డైరెక్ట్ తీసుకున్నప్పటికీ రెగ్యులరైజేషన్కి పోవడానికి వీల్లేదు, రెగ్యులరైజేషన్ దీంట్లో రాదు, ఒక కండిషన్ పెట్టండి తప్ప మీరు ఆ కండిషన్ నుంచి వాళ్ళ యొక్క పొట్టగొట్టే కార్యక్రమం, వాళ్ళు చేసిన శ్రమని వీళ్ళు ఎవడో మధ్యవర్తి దళారులు తినే కార్యక్రమానికి ఇది ఒక పెద్ద బోగస్ వ్యవహారం. ఈ ఏజెన్సీ అవుట్సోర్సింగ్ అనే సిస్టమే బోగస్ వ్యవహారం. దీన్ని అసలు ఎత్తేయాలి రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఒక వార్త. అక్రమార్కులకు అండగా సీజీఎం ట్రాన్స్ఫార్మర్స్ ఫెన్సింగ్ ఆఫ్ డిటిఆర్ పేరుతో భారీ కుంభకోణం. ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. 2022లోనే ఎస్పీడీసీఎల్లో స్కాము. 47 మంది డిఈలు, ఏడీఈలు, ఏఈలను రక్షిస్తున్న మురళీ కృష్ణ. స్క్వేర్ ఫీట్ పనులకు 56 రూపాయలు గాను 384 రూపాయలు వసూలు. కోట్ల రూపాయల సర్కారు సొమ్ము సహా ఆర్టీఐల వివరాలు కోరగా సమాచారం అనే వైనం. సహా చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు సమాచారం ఇచ్చిన సీజీఎంపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. ఇది కథ.
గత 5 ఏళ్లలో గత 10 ఏళ్లలో తెలంగాణ దోపిడీకి గురైందంటే ఎందుకో అనుకున్నారు? ఒకరా ఇద్దరా? ఎవడికి అందింది వాడు గుంట నక్కల్లా దోచుకు తింటే దోపిడీకి గురిగాక ఏమవుతుంది? గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు అసలు పాలకులే పాపాలు చేస్తే ఇక అధికారులు ఏం చేస్తారు? వాళ్ళు అదే తవలో పోతారు తప్ప. ఇది టీఎస్ఎస్పీడీసీఎల్కి సంబంధించి అక్రమాలు. ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి, ఊర్లలో ఉంటాయి, టౌన్లలో ఉంటాయి. ఆ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ట్రాన్స్ఫార్మర్ ఫెన్సింగ్ ఆఫ్ డిటిఆర్ అని ఉంటుంది. ఆ ఫెన్సింగ్ వేస్తారంటే ఏదైనా జంతువులు కానీ మనుషులు కానీ పోయి దానికి షాక్ గురి కాకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసి నిర్మిస్తారు. ఆ ఫెన్సింగ్కి సంబంధించి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తారు. ఒక స్క్వేర్ ఫీట్కి 56 రూపాయలు ఇవ్వాలి వాస్తవంగా. కానీ వీళ్ళు ఏమి ఇచ్చారు? 384 రూపాయలు ఇచ్చారు. 56 ఎక్కడ, 384 ఎక్కడ, దాదాపు 8 రెట్లు ఎక్కువ ఇచ్చారు. ఆ 8 రెట్లు ఎక్కువ ఇచ్చి ఏఈలు, డిఈలు, ఏడీఈలు అందరూ తలా ఇంత పంచుకున్నారట. అట్లా కొన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఇది 2022లో జరిగితే వాటిలలో పాల్గొన్న ఏఈలు కానీ, ఏడీఈలు కానీ, డిఈలను కాపాడడానికి ఈ సీజీఎం మురళీకృష్ణ కాపాడే ప్రయత్నం చేస్తుండు. దీన్ని అసలు ఎన్ని ట్రాన్స్ఫార్మర్లకి ఈ ఫెన్సింగ్ వేశారు, ఆ ఫెన్సింగ్లో ఎంత ఖర్చు చేశారని ఆర్టీఐ కింద అడిగితే ఇచ్చే పరిస్థితి లేదు. ఆర్టీఐ అంటే లెక్క లేదు, చట్టాలంటే లెక్క లేదు, తప్పుదోవ పట్టేయటం, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. ఇది మురళీకృష్ణ లీలలు. ఈ మురళీకృష్ణ అనేటువంటి సస్పెండ్ చేసి లోపటేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే ఈ స్కామ్ ఏంది? 56 రూపాయలు 384 రూపాయలకి ఎట్టబోయింది? అసలు ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు వేశారు, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లకి ఈ ఫెన్సింగ్ వేశారు, అసలు ఆ ఫెన్సింగ్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత, వీళ్ళు ఇచ్చింది ఎంత, ఈ వివరాలన్నీ బయటకు వస్తే అప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ము రికవరీ అవకాశం ఉంటుంది. ఇది ఒకటి అక్రమార్కులకు అండగా సీజీఎం అంటే ఇక అండగా సీజీఎంఏ ఉంటాడు. సీజీఎంకే ఇక డబ్బులు వచ్చేది కాబట్టి అండగానే ఉంటాడు. ఇది ఒక వార్త. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకి సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.